జనసేన పార్టీ తరపున ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరో గుర్తున్నారా? రాపాక వరప్రసాద్. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా 136 స్థానాల్లో అప్పట్లో జనసేన అభ్యర్థులు నిలబెడితే కేవలం రాజోలులో మాత్రమే ఆ పార్టీకి ఆదరణ దక్కింది. కానీ ఆ తర్వాత రాపాక వరప్రసాద్ కొన్ని నెలలు తిరగకముందే జనసేనకు బై బై చెప్పేసి వైఎస్ జగన్ పక్షాన చేరిపోయారు. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చేసుకున్నట్టుగా వ్యవహరించారు. చివరకు 2024 ఎన్నికల్లో ఆయనకు రాజోలు అసెంబ్లీ స్థానంలో మళ్ళీ పోటీ చేయాలన్న కళ నెరవేరకుండా పోయింది. దాంతో చివరికి ఆయన అమలాపురం పార్లమెంట్ స్థానానికి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అలాంటి రాపాక వరప్రసాద్ గడిచిన 10 నెలల కాలంగా వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ నాయకత్వంతో పూర్తిగా విభేదించి కార్యకలాపాలకు బై బై చెప్పేసినట్టుగానే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలు మొదలెట్టేశారు. త్వరలోనే రాపాక వరప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రచారానికి తగ్గట్టుగానే రాపాక వరప్రసాద్ క్రమంగా ఒక్కొక్క టీడీపీ నేతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేదు. 2024 అసెంబ్లీ ముంగిట వరకు కూడా గొల్లపల్లి సూర్యారావు వంటి మాజీ మంత్రి తెలుగుదేశం పక్షాన పనిచేశారు. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. అలాంటి గొల్లపల్లి సూర్యారావు 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరపున పోటీలో దిగి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావు ఖాళీ చేసినటువంటి టీడీపీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి తనకు కట్టబడితే తాను పసుపు కండువా కప్పుకోవడం ఖాయం అంటూ రాపాక వరప్రసాద్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అయితే గడిచిన 2 ఎన్నికల్లోనూ రాజోలు నుంచి జనసేన పార్టీ గెలుస్తూ రావడంతో భవిష్యత్తులో కూడా కూటమి కొనసాగితే మాత్రం ఆ స్థానం జనసేన ఖాతాలోనే ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో మరి రాపాక వరప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరితే కూటమి కొనసాగితే ఆయనకు అవకాశం ఎట్లా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. తనకు ఛాన్స్ రాకపోయినా ఎమ్మెల్యేగా బరిలో దిగేదానికి అవకాశం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఆయన కొనసాగుతారా? లేదంటే రాబోయే 4 ఏళ్ల కాలం పాటు కేవలం షెల్టర్ జోన్గా తెలుగుదేశం పార్టీని మార్చుకుని ఎన్నికల ముంగిట మరో పార్టీలో జంప్ అయ్యే ప్రయత్నం చేస్తారా అన్నవి కూడా అనేక రకాల ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చేటువంటి అంశం. మరి రాపాక వరప్రసాద్ తర్వాత ఏం చేస్తారన్నది ప్రస్తుతానికి జ్యోతిష్యం అయినప్పటికీ కూడా ఆయన తక్షణమే టీడీపీలో చేరేందుకు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీలైనంత త్వరగా సైకిల్ ఎక్కాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు జోరుగా నడుస్తున్నాయి. మరి ఎప్పట్లోగా రాపాక్కి తెలుగుదేశం పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆయన ఎప్పుడు పసుపు కండువా మెడలో వేసుకుని రాజోల్లో దర్శనమిస్తారు చూద్దాం.